మన ప్రభుత్వం ఉద్యోగాలు కనుక్కొని ఓ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరిపి ఆ నిరుద్యోగ యువకులకి ప్రాసెస్ అంతా జరిపి ఉద్యోగాలు ఇస్తే చాలా సంతోషం, చాలా బాగుంది. ఈ నియామకాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నియామకాలు డిసెంబర్ 22 నాడు 7,000 పైచిలుకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ నోటిఫికేషన్ ఇచ్చి వేగవంతంగా రిక్రూట్మెంట్ జరిపినాం. మరి సెప్టెంబర్లో, అక్టోబర్లో మరి ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల్లో మేము ఓటమి పాల్గొనడము నవంబర్, డిసెంబర్, జనవరి వరకు సమయం ఒక 4-5 మాసాలు లేట్ అయింది. లేకపోతే నిజంగా ఇవి ఒక 2-3 మాసాల క్రితమే ఇచ్చి ఉండే వాళ్ళు ఈ ఎన్నికలు రాకపోతే. ఈ రిక్రూట్మెంట్ అంతా కూడా చాలా లోతుగా పరిశీలించి హరీష్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా మరి అప్పటి వరకే ఈ స్టాఫ్ ఏదైతే ఉన్నారో, నర్సింగ్ స్టాఫ్ ఉన్నారో, కొంతమంది కాంట్రాక్ట్ బేసిస్లో, కొంతమంది యాడ్ హాక్ అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు యాడ్ హాక్ బేసిస్లో. వాళ్ళకందరికి కూడా వెయిటేజ్ ఇచ్చి తర్వాత వాళ్ళు పాస్ అయిన సంవత్సరానికి సీనియారిటీ ఇచ్చి లిటిగేషన్ లేకుండా చేసి ఆ ఉద్యోగ నియామకాలు జరిగినాయి. సరే, ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి ఎవరైనా ముఖ్యమంత్రి, అది కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, నేను ఇవాళ నియామక పత్రాలు ఇవ్వడాన్ని నేను ప్రశ్నించడం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్తే బాగుంది. ఈ రిక్రూట్మెంట్ నేను చేసింది కాదు, కేసీఆర్ గారు స్టార్ట్ చేసినటువంటి రిక్రూట్మెంట్, వారు నియామకాలు చేసిండ్రు, మరి నేను ఇస్తున్నది చెప్పి ఉంటే చాలా బాగుంది. రెండో అంశం, ఈ రిక్రూట్మెంట్ గురించి కాదు నేను ఈరోజు మీ పత్రికా విలేకరులు పిలిచి మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే 2 జూన్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు నుండి 16 అక్టోబర్ 2023 వరకు 1,60,083 ఉద్యోగాలని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్, డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీస్, యూనివర్సిటీ కామన్ బోర్డ్, అదర్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ రిక్రూట్ చేసింది 1,60,083 మంది. ఇది మేము చెప్పినాం, ఎన్నోసార్లు ఎన్నికల ముందు చెప్పినాం. కానీ నిజాలని నమ్మనీయలేదు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, తర్వాత మా ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ పార్టీ నాయకత్వం. ఈ 2 పార్టీలు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో రిక్రూట్మెంట్ అయినటువంటి విషయాన్ని ఎంత చెప్పినప్పటికీ కూడా దాన్ని తప్పు 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 అని చెప్పారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇవాళ ముఖ్యమంత్రి, మీ చీఫ్ సెక్రటరీ, మీ జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ, మీ ఫైనాన్స్ సెక్రటరీ, మీ హెల్త్ సెక్రటరీ, మీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు, మీ హోమ్ సెక్రటరీ, మీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వీళ్ళందరినీ అడగండి. ఈ 1,60,083 ఉద్యోగాలు 1 జూన్ 2014 నుండి 16/10/23 వరకు రిక్రూట్మెంట్ అయి జాబ్ చేస్తున్నారు.